భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో అన్ని నియోజకవర్గాల్లో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. పలుచోట్ల జనజీవనం స్తంభించింది. ఇక సింగరేణి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భద్రాచలం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, ఖమ్మం, వైరా, పాలేరు, మదిర నియోజకవర్గాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏజెన్సీలోని అనేక ప్రాంతాల్లో రహదారుల పైనుంచే వరద నీరు ప్రవహిస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలోని వైరా, పాలేరు, మదిర నియోజకవర్గ పరిధిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాల దాటికి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. పలు జలాశయాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 81,572 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,799 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 81,572 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 74 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 71.92 అడుగులకు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లో 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. అటు సత్తుపల్లిలో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు, వరదలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, 2 జిల్లాల్లో ఖమ్మం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాల ఎఫెక్ట్ ఎట్లా కనిపిస్తుంది? రాజేష్, కష్టకాలంలో ఉన్నటువంటి రైతులకు ఈ అల్పపీడన ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలు ప్రాణం పోసాయి, ఊపిరి పోసాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 8 నెలలుగా రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉండి అన్ని ప్రాజెక్టులు, అన్ని చెరువులు కూడా ఎండిపోయినటువంటి దుస్థితిలో పంట వేయాలా లేదా అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి రైతులకు ఈ వర్షాలు ఊపిరిపోసాయి. ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోయినప్పటికీ ప్రకృతి సహకరించినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వానాకాలం పంట పండుతుందనేటువంటిది ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది రైతులకు సంబంధించినటువంటి అప్డేట్. ఇక సాధారణ జనజీవనం మాత్రం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మామూలు సందర్భాల్లో జనజీవనం లాగా ఇప్పుడు లేదు. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. చిన్న చితక వర్షమైనా ఖచ్చితంగా కంటిన్యూగా రెయిన్ఫాల్ ఉంది. 2 సెంటీమీటర్ల నుంచి మొదలు పెడితే 13 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్ గా నమోదైనటువంటి పరిస్థితి ఉంటుంది. మండలాల వారీగా చూసినప్పుడు కూడా చాలా చోట్ల అన్ని మండలాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రైతులకు గుడ్ న్యూస్. కానీ సాధారణ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బయటికి సాధారణ జనజీవనం వెళ్లేటువంటి పరిస్థితి లేదు. కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే దిగుబడి అట్లాగే రవాణా మీద ఈ వర్షాల ఎఫెక్ట్ ఉండటంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రధానంగా వర్షం ధాటికి సింగరేణి పెద్ద ఎత్తున నష్టపోయింది. ఇల్లందు, కోయగూడెం, మనుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో విస్తరించినటువంటి గనులలో ఏదైతే ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయో వాటిలలో వర్షపు నీరు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దాంతో పాటు ఓవర్ బర్డెన్ సంబంధించినటువంటి మట్టి వెలికితీత పనులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నీటిని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. తొలగించిన తర్వాత మాత్రమే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇల్లందు, కోయగూడెం, టేకులపల్లి, కోయగూడెంలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగితే 35,000 క్యూబిక్ మీటర్ల
మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే మనుగూరులో 9,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 55,000 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ వెలికితీత పనులు ఆగిపోయినాయి. అట్లాగే సత్తుపల్లి జేవీఆర్ఓసీ కావచ్చు, కిస్టారం ఓసీలలో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 1,20,000 క్యూబిక్ మీటర్ల మేర మట్టిని వెలికి తీసేటువంటి పనులు కూడా ఆగిపోయి పూర్తి స్థాయిలో నీరు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తుపల్లి ప్రాంతంలో కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. 4 మండలాలలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అశ్వరపేట నియోజకవర్గం అతలాకుతలం అవుతుంది. జలప్రలయం దాటికి పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వస్తుంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం 32 అడుగులకు చెరువులో గోదావరి వరద నీరు ఉంది. ఎగువ నుంచి తాలిపేరు నుంచి వస్తున్నటువంటి 81,000 క్యూసెక్ల నీరు కనుక యాడ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఇంకొక 4 నుంచి 5 అడుగులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 40-41 అడుగులకు చేరుకుంటుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలలో తెరపిస్తే గనక గోదావరి సాధారణ స్థితికి వస్తుందని చెప్తున్నారు. లేకపోతే మట్టుకు విపరీతంగా పెరిగేటువంటి ఆస్కారం కనపడుతుంది. నిన్నటి నుంచి వాటి వరకు అంటే గడిచిన 24 గంటల్లోనే 15 అడుగుల మేర భద్రాచలం దగ్గర గోదావరి పెరిగిందంటే ఎంత పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొదటి ప్రమాద హెచ్చరికను 43 అడుగులకు హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగుల దగ్గరగా రెండవ ప్రమాద హెచ్చరికను, 53 అడుగుల దగ్గర మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నటువంటి వరకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు, ఎక్కడ కూడా స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఇక వాజేడు మండలంలో చిక్కుపల్లి దగ్గర ఉన్నటువంటి బొగత జలపాతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఒక మహోగ్ర రూపం దాల్చి విపరీతమైనటువంటి వరద వస్తుండటంతో అక్కడికి పర్యాటకులు నిలిపేశారు. అక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తి స్థాయిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. అట్లాగే వెంకటాపురం మండలంలో కూడా నిన్న మిస్ అయినటువంటి బానారి రాజు అనేటువంటి ఒక జాలారి చనిపోయాడు. నిన్న చేపల వేటకు వెళ్లి చనిపోతే అతని మృతదేహాన్ని దుమ్ముగూడెం దగ్గర గోదావరి ఒడ్డున రికవరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2 జిల్లాలలో ఖమ్మం అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిన్నెరసానికి కూడా గడిచిన 4 రోజులుగా విపరీతమైనటువంటి వరద వస్తుంది. దాదాపు 20-25,000 క్యూసెక్ల వరద వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఒక దశలో 30,000 క్యూసెక్ల నీటిని కిందికి వదిలేశారు. ఇవాళ కొద్దిసేపటి దాకా కూడా ఒక గేట్ ఎత్తి ఉంచి కిందికి దాదాపు 4,000 క్యూసెక్ల నీటిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆ గేట్ ని మూసేశారు. ఎందుకంటే పైనుంచి వచ్చేటువంటి వరద తగ్గిందని చెప్తున్నారు. ఇంకా చెరువుల్లోకి నీళ్లు రావాల్సింది. ఎందుకంటే రైతాంగం సేఫ్ సైడ్ ఉండాలి. రైతాంగం ఈసారి పంట సాగు చేసుకోవాలంటే కనుక గొలుసుకట్టు చెరువులు ఏవైతే కేసీఆర్ హయాంలో పూడిక తీసి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారో అవి పూర్తి స్థాయిలో నిండాల్సిన అవసరం ఉన్నది. రాజేష్, మొత్తంగా అయితే వర్షాల ప్రభావంతో 2 రాష్ట్రాల్లో జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.